ఏం పేరు నీ పేరు? నా పేరు మనీషా. మనీషా. నిన్న కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమైంది? కళ్ళు తిరిగినాయా? అంటే తినలేదు, ఇంకా ఆఫ్టర్నూన్ తినలేదు, మార్నింగ్ టిఫిన్ ఒక్కటి చేసి వచ్చినాం, అందుకే చేతగాక కళ్ళు తిరిగి పడిపోయింది. ఎక్కడి నుంచి వచ్చినావు? వనపర్తి డిస్ట్రిక్ట్. వనపర్తి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ మొత్తం బయట హాస్టల్స్, ప్రైవేట్ హాస్టల్స్. ఇప్పుడు సెకండ్ ఇయర్ నెల రోజులు గడుపుకుంటే తర్వాత ఇస్తామని అన్నారా? అంటే ఏమన్నారు? అంటే ఏమన్నారంటే మేము ఫస్ట్ ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఇయర్ ఒక్కటే ప్రైవేట్ హాస్టల్లో ఉండాలి, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి క్యాంపస్ హాస్టల్ ఇస్తామని చెప్పారు. ఫస్ట్ యాక్చువల్గా 1 month ఒక్కటే బయట ఉంటారు, అంటే సెకండ్ ఇయర్ వాళ్ళకు. ఇక్కడ మొత్తం అంతా చూసుకొని అంతా అలాట్మెంట్ చేయడానికి 1 month అవుతుంది. అయితే 1 month అయిపోయినాక మేము అప్లికేషన్స్ పెట్టుకున్నాం. 217 అప్లికేషన్స్ పెట్టుకున్నాం, కానీ అందులో 130 మెంబర్స్కే వచ్చింది హాస్టల్, మిగతా వాళ్ళకు రాలేదు. అతను ప్రిన్సిపల్ సార్ ఏమని చెప్పారంటే 170 kilometers ఉంటేనే ఇప్పుడు హాస్టల్ వస్తుందని చెప్పారు. ఇంతకుముందు అక్కడ పెట్టిన నోటీస్ ఏంటంటే 60 kilometers ఉంటే వస్తుంది హాస్టల్ అని చెప్పారు. కానీ ఇప్పుడు 160 kilometers 200 kilometers ఎంత ఉన్నా హాస్టల్ రావట్లేదు. అందుకే మేము ఈ ధర్నా చేస్తున్నాం. ఇవాళ 6th డే. మమ్మీ ఏం చేస్తుంది? మమ్మీ వర్క్ చేసుకుంటుంది. అమ్మ నాన్న ఏం చేస్తారు? సింగిల్ పేరెంట్ మమ్మీ ఒక్కతే. అంటే ఏం చేస్తారు? ఏం వర్క్ చేస్తారు అమ్మ? ఫార్మర్. మరి ఇబ్బంది అవుతుందా మీకు? ఇబ్బంది అవుతుంది. నాతో పాటు సిబ్లింగ్స్ ఉంటారు కదా అక్క, ఒక్క ఆమె ఇద్దరం అక్క చెల్లె. వాళ్ళు ఏం చేస్తారు? ఇంకొక ఆమె పాలిటెక్నిక్ చదువుతుంది. హెల్త్ ఓకేనా? హెల్త్. మొత్తం మీద ఇది సింగిల్ పేరెంట్ పిల్లలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళకు హాస్టల్స్ ఫెసిలిటీ కల్పిస్తే మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అయినా వాళ్ళది వాళ్ళు అడుగుతుండ్రు కదా, వాళ్ళ హాస్టల్స్ ఫెసిలిటీ ఏదైతే ఇదివరకు ఉన్నదే 100% హాస్టల్స్ సదుపాయాలు కల్పిస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి ఇలా 6వ రోజు కూడా వాళ్ళు కూర్చొని ధర్నా చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మొండి వైఖరి వీడతలేదు. కనీసం ఎవరన్నా ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? లేదు అక్క, అంత ట్విట్టర్లో ట్వీట్లు పెడుతున్నాం అందరికి, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఇప్పటిదాకా. ఎవరెవరికి పెట్టిర్రు? సీఎంకి పెట్టినాం, ఇంకా చాలా మందికి మంత్రి అంటే మినిస్టర్స్కి అందరికి పెట్టినాం, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఇప్పటిదాకా. ఈవెన్ ఇక్కడికి వచ్చాక చూడట్లే సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏంటిది అని. అనుష అండి. ఎక్కడి నుంచి వచ్చినావు? మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్, దండపల్లి మండలం. ఇప్పుడు సెకండ్ ఇయర్. ఏంటి డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్ ఏంటంటే 100% యూజువల్కి మాత్రమే ఇవ్వాలి. సో పీజీ వల్ల 50, యూజువల్ 50 అనే డిమాండ్ క్యాన్సిల్ చేయాలి. సో ఎట్లా అంటే యూజువల్ 100% ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ప్రతి ఒక్క విద్యార్థికి రావాలని మా డిమాండ్. అంటే ఇప్పుడు మీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత చెప్పిరా? మీరు ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినప్పుడే చెప్పిరా? ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు హాస్టల్ ఉందో, మా క్యాంపస్ హాస్టల్ ఉందని తెలుసు. ఫస్ట్ ఇయర్ లేదు, సెకండ్ ఇయర్ నుంచి ఉంటుందని చెప్పేసారు. సో సెకండ్ ఇయర్ ఉంటుంది కదా, సో ఫస్ట్ ఇయర్ ఎట్లయినా కష్టపడి ఉందాం హాస్టల్లో అన్న ఫీలింగ్తో మేము మా మమ్మీ పేరెంట్స్ అందరిని ఒప్పించి ఫస్ట్ ఇయర్లో ప్రైవేట్ హాస్టల్ ఉన్నామండి. నెలకు 5500 కట్టుకుంటూ ఉన్నాం. సో నెక్స్ట్ ఇయర్ కూడా అదే బాధ్యత అంటే ఎట్లుంటుంది? నెక్స్ట్ ఇయర్ 3 years ఉంటుంది. సో 2 years కట్టాలని మేము ఎక్కడి నుంచి కడతాం? ఎవరు కడతారు మాకు? మేము ఇక ప్రైవేట్ ఏం చేసినా ఎవరికి లేదు కదా. సో మేము సో ఇప్పుడు విద్యార్థి ఆడపిల్లలు చదువుకోవడమే గొప్ప, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడడం ఎందుకు? ఇదంతా రోడ్ పై ఎక్కి 6 days ధర్నా కాబట్టి ఒక్కరు కూడా స్పందించేది లేదు. ఇంతవరకు ఒక్కరు కూడా స్పందించేది లేదు. ఎవరు రాలేదు. నైట్ కూడా ఎవరు రాలేదు. ఆడపిల్లలు అంతమంది రోడ్డు మీద కూర్చొని ధర్నా రాలేదు మా రాలేదు. కనీసం మీకు మీ భరోసా ఇస్తున్నా, మీకు హాస్టల్స్ వసతి కల్పిస్తామని ఎవరు చెప్పలేదు. రాలేదు. ఇప్పుడు 50% అని ఎప్పుడు చెప్పారు మీకు ఈ ముచ్చట? 50% అని మొన్న మేము రీసెంట్ గా పోయినసారి అక్కడ మా సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కల్పించారు, అందరికి కల్పించారు 100%. వాళ్ళకి అందరికి ఉండే ఒక జియో అనేది మాకు ఒక పేపర్లు లేకుండా అప్పుడు చూపించదామంటే ఇప్పుడు. సో ఇప్పుడు మొన్న ఏం చేసారు? 50-50 ఇచ్చేసారు అందరికి. పీజీ వాళ్ళ 50, యూజువల్ 50 ఇచ్చేసారు. సో ఇప్పుడు మాకు తెలిసిందేంటి? ఓహో యూజువల్ 50 ఇచ్చేసారు, మనం ఇంకా మిగతా వాళ్ళని ఎటు పోవాలి? రోడ్ మీద కూర్చోవాలా? ఇప్పుడు సగం మంది హాస్టల్స్ అయిపోయినాయి. 1 month అయిపోయింది, వాళ్ళు ఎక్కడ ఉండాలి? వాళ్ళ పేరెంట్స్ ఇంటికి రమ్మంటున్నారు చదువుకోవడం ఆపేషని. హాస్టల్ ఫీజు కట్టలేదు. నెలకు 5000 మనం ఎక్కడ కడతారు? మధ్యతరగతి కుటుంబం నుంచి వస్తారు. ఒక్కరే ఉంటారు, మేము ఒక్కరే ఉన్నాం కదా. కుటుంబానికి 2 పిల్లలు 3 పిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ 5000 కట్టాలంటే ఎక్కడ కడతారు? ఒక మధ్యతరగతి కుటుంబం, ఒక మధ్యతరగతి తండ్రి ఆదాయం ఒక మాట 20000 30,000 ఉంటాయి కావచ్చు. వాళ్ళ ఖర్చులు వాళ్ళన్నీ పోయేటప్పుడు ఇంకేముంటుంది మిగిలేదు? వాళ్ళ ఫీజులకి 5-6,000 పెడితే వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా తెలుస్తారు? ఏదైనా తెలుస్తారు? మొత్తం ఏదైనా కొంచెం ప్రాబ్లం ఉంటాయి ఎవరికైనా. సో గర్ల్స్ కాబట్టి మాకు ఎన్నో అవసరాలు ఉంటాయి, ఏదో ఒకటి ఉంటుంది. మాకు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, మాకు సెక్యూరిటీ ఉంటుంది. మెయిన్ సెక్యూరిటీ ఈజ్ మెయిన్ గా మ్యామ్. ఇక్కడ ప్రైవేట్లో మాకు సెక్యూరిటీ అనేది ఏమీ ఉండదు. ఇక్కడైతే మా గవర్నమెంట్ మేము అడగచ్చు, ఏమైనా ఏదైనా మేము అడగచ్చు. ఫుడ్ విషయంలో అవ్వచ్చు, అది వాటర్ విషయంలో అవ్వచ్చు, ఏ ప్రాబ్లం వచ్చినా మేము ఫేస్ చేయొచ్చు. ఇక్కడ అడగచ్చు, క్వశ్చనింగ్ చేసే హక్కు మాకు ఉంది. బయట ఎందుకు కడతాం మ్యామ్? మీరు ఉండండి, వెళ్ళిపోండి అంటారు. 5000 కడుతారు కదా, మీకు ఇష్టం ఉంటుండండి, లేకపోతే వెళ్ళిపోండి అంటారు. అడ్జస్ట్ అయ్యి ఉండాల్సిందే. ఫుడ్ నచ్చపోయినా మనకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా అక్కడ ఫేస్ చేయాల్సిందే, అంతే. నోరు మూసి ఫేస్ చేయాల్సిందే. మనం క్వశ్చనింగ్ చేసి అంత అక్కడ ఏమి ఉండదు. సో నీకు నచ్చకపోతే వెళ్ళిపో, వేరే
హాస్టల్ తీసుకోంటారు. సో ఎక్కడికి వెళ్ళిపోతాం ఇవన్నీ? సో మాకు డిమాండ్ ఏంటంటే 100% ఎవరైతే ప్రతి ఒక్క విద్యార్థి అప్లికేషన్ చేసిరు కదా, సో 270 అప్లికేషన్స్ ఇచ్చినాం మేము హాస్టల్ కోసం, ఒక 130 మాత్రం ఇచ్చిరు హాస్టల్స్. సో ప్రతి ఒక్క విద్యార్థికి ఎంతమంది చేసిరు అన్ని విద్యార్థులందరికీ హాస్టల్ అప్లికేషన్ ఇవ్వాలని మేము హాస్టల్ సౌకర్యం కలిగించాలి. ప్రతి ఒక్క విద్యార్థి హ్యాపీగా మేము ఇప్పుడు అది ఇస్తే మేము ఇక్కడ రోడ్డు మీద ఎందుకు ఎక్కుతాం? అన్ని ప్రాబ్లం ఉంటేనే కదా ఇక్కడ రోడ్డు మీద ఎక్కేది. అన్ని మంచిగా ఉంటే మేము ఎందుకు ఎక్కడికి ఎక్కుతాం కదా? సో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మేము ఇక్కడ మాకేంటి ల్యాబ్స్ ఉంటాయి, ల్యాబ్స్ ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఏమి ఉండదు, అకామిడేషన్ అన్ని. సో మాకు ఇవన్నీ కలిగించి ఒక మంచి విద్యార్థులు ఇప్పుడు రేపు పౌరులు మ్యామ్, ఇప్పుడు ఏమైతే మేము మంచిగా చదువుకుంటామో రేపు ఫ్యూచర్లో అంత టెక్నాలజీ తీసుకొస్తాం దేశంకి. సో కదా ఇప్పుడు అందరి సౌకర్యాలు కలిగించి 100% యూజువల్కి మాత్రం ఇవ్వాలని డిమాండ్ ప్రతి ఒక్క విద్యార్థికి. పీజీ వాళ్ళకి ఓయూలో ఉంది, సో వాళ్ళు అక్కడ పెట్టేయండి. మాకు అందరికి పీజీ వాళ్ళు ఉండడు. పీజీ వాళ్ళకి ఓయూలో ఉన్నాక మళ్ళీ ఇక్కడ యూజీ దగ్గర ఎందుకు పెడుతున్నారు? అదే క్వశ్చన్ చేస్తున్నాం ప్రిన్సిపల్ కి. అంటే దానికి సమాధానం ఏముంది? ఎందుకు పెడుతున్నారు పీజీ వాళ్ళని ఇక్కడ? అంటే సమాధానం చెప్తలేరు ఎవరు. ప్రిన్సిపల్ అడిగినాం 50 పీజీ వాళ్ళకి అక్కడ ఉంది కదా, మరి ఎందుకు ఇక్కడ ఇస్తున్నారు అంటే ఒక్క సమాధానం చెప్తలేరు. స్పందించేదే లేనలేదు. ఇక మేము పొద్దున్న 6 days నుంచి చేస్తున్నాం, ఒక్కరు వచ్చి కూడా ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు ఏమైంది అన్న విషయం ఏం లేదు. మన అడ్మినిస్ట్రేషన్ కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా అక్కడికి వచ్చి ఏమైంది, ఎందుకమ్మా ఇలా కూర్చున్న ఆడపిల్లలు రోడ్డు మీద నడు రోడ్డు మీద. నేను నైట్ 8:30 అయింది మ్యామ్, మేము కూర్చున్నాం చీకట్లో రాక ఇక్కడ కూర్చున్నాం. కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా వచ్చి రెస్పాన్స్ ఏమైంది, అధికారులు కానీ ఎవరైనా కానీ వచ్చి మీకు ఏ సమస్య ఉందని ఒక్కరు కూడా అడగలేదు. నోరుదర్శి ప్రిన్సిపల్స్ కానీ ఆడపిల్లలు ఇక్కడ కూర్చున్నారని లీవ్లో ఉన్నాడు మ్యామ్. ఇప్పుడు ఇంకా 1 week లీవ్ ఉంటారో తెలీదు, మొత్తం లీవ్లో ఉన్నాడు. మేము చేస్తాం ధర్నా చేస్తుంటే బాధ్యత అనేది ఎవరు కూడా లేరు. సో ప్రభుత్వం మీ మీడియా ద్వారా అయినా ప్రిన్సిపల్ తర్వాత ఎవరు చూసుకుంటారు? వైస్ ప్రిన్సిపల్ చూసుకుంటారు అమ్మా. సో సార్ వచ్చి మేము అంటే ఏదో కన్ఫ్యూజన్ మొత్తం ఏదో చెప్పాలి సర్దార్థం చూస్తుండు. కానీ ఎట్లా ఒప్పుకుంటాం 50-50 అంటే? మాకు 100% వచ్చి మా డిమాండ్ ఇదే, పోరాటం కొనసాగుతుంది. 100% యూజువల్కి వచ్చే రాక మా పోరాటం ఆపం, కొనసాగుతూనే ఉంటుంది. ఎన్ని రోజులైనా మంచిది, ఎంత సేపైనా మంచిది, మేము కొనసాగిస్తూనే ఉంటాం. మన ఆపలేం మ్యామ్. రైట్, చూస్తున్నాం నిజాం కాలేజ్ ఉద్యమం 6వ రోజు. అంటే వీళ్ళు 6 రోజుల తరబడి ఇక్కడ ఉద్యమం చేస్తానే ఉన్నారు. మరో తెలంగాణ ఉద్యమం అవుతుంది, లేకపోతే అంత ఉధృతంగా తీసుకుపోతాం. మీరు స్పందించకపోతే, మాకు 100% హాస్టల్ సదుపాయం కల్పించకపోతే మాత్రం మేము ఈ ఉద్యమాన్ని విరమించేది లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రిన్సిపల్ డౌన్ డౌన్, పీసీ డౌన్ డౌన్, మొత్తం మీద ఇవే నినాదాలతోని హాస్టల్స్ కల్పించాలని చెప్పేసి నిజాం కాలేజ్ అడ్డా అంటే ఉద్యమాల గడ్డ అని చెప్పేసి వాళ్ళు మొత్తం మీద పొద్దటి నుంచి ఇక్కడనే బైఠాయించారు. నిన్న రాత్రి కూడా టార్చ్ లైట్లు పట్టుకొని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. చూడొచ్చు మనం ఇక్కడ నిజాం కాలేజ్ యూజీ హాస్టల్స్ ఉద్యమం 6th day అని చూస్తా ఉన్నాం. మొత్తం మీద వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు, ధర్నా అయితే చేస్తా ఉన్నారు. మరి ఇప్పుడే బల్మూరు వెంకట ఎమ్మెల్సీ బల్మూరు వెంకట వచ్చిండు, ఏం మాట్లాడతాడు? వైస్ ప్రిన్సిపల్ తోని మాట్లాడానికి పోయిందట. వైస్ ప్రిన్సిపల్ అయితే ఇక్కడ పిల్లల్ని అయితే చూసుకుంటే వెళ్ళిపోయిందట, కానీ కనీసం వాళ్ళని మందలియలేదట, మాట్లాడలేదట. మరి బల్మూరు వెంకట అయితే అక్కడ పోయిన తర్వాత ఏం మాట్లాడతారు? ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళకి ఏ విధంగా సద్దు మనిగేటట్లు చెప్తారు? లేకపోతే హాస్టల్స్ వాళ్ళైతే 100% హాస్టల్ ఫెసిలిటీ కల్పించేదాకా ఇక్కడికి వెళ్ళి లేచేది లేదంటారు. అక్కడ ప్రిన్సిపాల్ ఏమో జీవో చూపెట్టి 50-50 జీవోనే ఉన్నది, 50-50% అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి వైస్ ప్రిన్సిపల్ ఏం మాట్లాడతారు? బల్మూరు వెంకట వైస్ ప్రిన్సిపల్ తో ఏం మాట్లాడతారు? అవన్నీ చూసిన తర్వాత మనం మాట్లాడిద్దాం ఒకసారి. సార్ ఇంకొక ఫ్లోర్ ఎక్కువ వేస్తే ఇప్పుడు ఉంటుంది, ఇంకొక ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పారు. 100% దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్తాను అతి త్వరలో. ఎందుకంటే వీలైతే ఇంకొక ఫ్లోర్ మనం అకామిడేట్ చేస్తే ఆ ఉన్న కొద్ది సమస్య కూడా పరిష్కారం అయిపోతుంది. కాబట్టి 100% అట్లీస్ట్ నెక్స్ట్ అకాడమిక్ లోపల మనకు అది కూడా ఫుల్ ప్లస్ ఇంకొక ఫ్లోర్ కూడా అయ్యే విధంగా 100% ముఖ్యమంత్రి ఒక విషయం ఇక్కడ నేను వచ్చి మాట్లాడేది ప్రెస్ అందరి ముందు నేను వచ్చి ఎమ్మెల్సీ హామీ ఇస్తున్నా. నేను పోయినసారి ఎమ్మెల్సీ కాదు బేట, పోయినసారి మన ప్రభుత్వం లేదమ్మా, పోయినసారి మన ప్రభుత్వం బహుశా పోయినసారి కవరేజ్ చేయము, వెళ్ళిపోతాం. మరి మేము ఎవరు కూడా అదే వెళ్ళిపోతాం మేము. అఫీషియల్ కమ్యూనికేషన్ పిల్లలు చెప్పాలి, మీకు మీడియా అండగా ఉందా? ఇవరి దాకా ఎవరు అండగా ఉన్నారు? ఒక విషయము మీరు నమ్ముతారా? మీడియాని నమ్మమని మీ ప్రిన్సిపల్ చెప్పిరా, నమ్మొద్దని చెప్పిరా? ఆ విషయాల గురించి నేను మాట్లాడతలేను. మీకు ఇష్యూ ఏందో మీరు చెప్పిర్రు. ఆ ఇష్యూకి సంబంధించిన వీసీ గారితో కూడా మాట్లాడినాను. ఇప్పుడైతే పీజీ హాస్టల్ స్టూడెంట్స్ ఇప్పుడు బయటికి పంపించడము కరెక్టా? మీరు చెప్పండి, పంపొచ్చా? 1 month లోపల 100% ఆ పీజీ హాస్టల్ పోతారు. మీకు దానికి అఫీషియల్ సర్క్యులర్ కూడా 100% మీతో వాళ్ళతో మాట్లాడి రిజిస్టర్ గారితో కూడా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేసినాను. మీ స్టూడెంట్స్ కూడా ఉన్న రిజిస్టర్ గారితో మాట్లాడి చూస్తే దానకిషోర్ గారితో ఆల్రెడీ మాట్లాడినాను.
ఆల్రెడీ దానికి సంబంధించి పైన గవర్నమెంట్కి వెళ్ళి కూడా బీసీ గారికి కమ్యూనికేట్ చేశాను. బీసీ గారు రిజిస్టర్ గారికి కమ్యూనికేట్ చేసినాకనే వైస్ ప్రిన్సిపల్ గారు ఇక్కడికి వచ్చే మాట చెప్పారు. అందుకే వైస్ ప్రిన్సిపల్ గారిని ఫస్ట్ కమ్యూనికేట్ చేయమని చెప్పాను. వారికి కూడా వర్బల్గా అక్కడికి వెళ్ళి కాల్ వచ్చింది కాబట్టి అది కమ్యూనికేట్ చేయమని చెప్పినాను. ఇంకోటి నిజంగా బీసీ ఆఫీస్కి వెళ్ళి అక్కడికి వచ్చింది కాబట్టి వారు కూడా మీతోటి కమ్యూనికేట్ చేశారు. అండ్ 100% చేసి